ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వదిలిపెట్టనంటే వదిలిపెట్టను, నేను గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నా, లోకేష్కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఏదో 12 గంటలు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు, వెళ్ళడట, వదలనట. మీ సంగతి తేలుస్తా, ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా. చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి 6 గంటలకు కూర్చున్నా, ఖచ్చితంగా 6 గంటలకి, మళ్ళీ 6 గంటలకు లెగుస్తా. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్ నాయకుడు, ఆయన వస్తున్నాడు. ఇంకా అనేక మంది పెద్దలు సాయంత్రానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరి సమక్షంలో నేను 12 గంటల నిరాహార దీక్షని విరమిస్తాను. ఆ తర్వాత మళ్ళా నా కార్యాచరణ ఉంటుంది, వదిలిపెట్టే ప్రశ్న లేదు. అటు న్యాయ పోరాటం చేస్తా, ఇటు ప్రజా పోరాటం చేస్తా, ప్రజల్లోకి వెళ్తా. న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు, ఈ ఎత్తిన చెయ్యి దించను అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవాళ నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నా.